గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కాపు ఆత్మీయ సమావేశాల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నాయకులు కాపు సామాజిక వర్గం కోసం పనిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు సామాజిక వర్గం కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నవరత్నాల పథకాల పేరుతో కాపు సామాజిక వర్గానికి వేల కోట్ల రూపాయలు అందించామని వైసీపీ చెబుతోందని, అయితే ఆ నిధులు ఏ రూపంలో ఎలా అందించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కాపులందరికీ కూడా ఇతోధికంగా ఇన్ని మేళ్లు చేశాము అని చెప్పండి. ముందు చెప్పే ధైర్యం ఉందా? అసలు మీకు చెప్పటానికి అసలు చేసింది ఏమైనా ఉందా? ఇలా చూశాను ఈ పేపర్లో, వాళ్ళ పేపర్లోనే పాపం తెగ రాస్తారు కదా. ఇది ఎక్కడంట 39,000 ఎన్ని కోట్లు ఇచ్చేసాడంట ఈ కాపు కులానికంట. 39,317.80 కోట్లు నవరత్నాల పథకాలతో సహాయం చేశాడంట. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ బ్యాచ్ ఎట్లా చెప్పలేరు, మిమ్మల్ని అడుగుతున్నాను. నవరత్నాల పథకము ఈ రాష్ట్రంలో మీ హయాంలో ఓన్లీ కాపుల కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే 19,000 కోట్లు ఇచ్చారా? కూర్చుందామా మనిద్దరం? అంటే ఒక అఫ్కోర్స్ కావచ్చు, మీరు ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి పెద్దదే. కానీ ఇక్కడ చర్చించేటప్పుడు స్థాయిలతో సంబంధం లే, విషయ పరిజ్ఞానం ఉండాలి. కూర్చుందామా? పెట్టినటువంటి పథకాలు నాకు తెలిసినంత రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కనిపెట్టారు కదా మీరు. ఇవాళ మరి ఏంటమ్మా మీ కాపుల్లో, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు కాపులు వచ్చేసేసి కాపుల కోసమే పెట్టామని చెప్తున్నారండి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా? అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాల్సింది మీరే కదా. ఒకసారి మరి రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిన్న కూర్చోబెట్టారు కదా, మొత్తాన్ని కూర్చోమన్నారు, కూర్చున్నారు. పాపం ఆడ పోయిన తర్వాత నాకు తెలిసి ఏం మాట్లాడాలో అర్థం కాక త్రిమూర్తులు గారు పెట్టిన భోజనం చేసి బయటకు వచ్చి తేపుకుంటూ వచ్చుంటారు. అంతకుమించి వీళ్ళు ఏం లేదు అక్కడ. చెప్పాలి మీరు ఏం చేశారో చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో చెప్పాలి మీరు. ఏం గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిద్దలూరు అనుకున్న పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరికి రోడ్డు వేయండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెళ్తే రెండో రోజుకు సమయం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరికన్నా బురదలో తిరుగుతున్నామంటే రెండో రోజుకి శవమై తేలాడు. ఏం మీకు గుర్తురా? ఇలా ఆయన కాపే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు మీద ఉన్నారా? వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడాడు మీలో? నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా?